सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखं भूर्हचञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:50. తిథి తదియ ఉదయం 5:57 వరకు. తరువాత చవితి తెల్లవారుజామున 3:02 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 5:06 వరకు. వర్జం రాత్రి 8:48 నుంచి 10:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 7:43 నుంచి 9:10 వరకు. మరల తెల్లవారుజామున 5:41 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. ఈ రోజున రాత్రి 9:42 చంద్రోదయం అవుతుంది. ఆ సమయం నుంచి ఆ సంకష్ట చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి గణపతి పూజ ప్రత్యేకించి చేయడం మంచిది. దాని ద్వారా మూలాధార స్థానీయుడు గణపతి కాబట్టి సకల కష్టములను కూడా అధిగమించేటువంటి నేర్పు మనలో పెరగడానికి అది బాగా ఉపకరిస్తుంది. ఇంకా విశేషించి సాయంకాల వేళ ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం అంటే 6:50 అక్కడి నుంచి 1:12 పాటు ప్రదోష సమయం. ఆ సమయంలో మనం శివారాధన చేయడం మంచిది. శివునికి నల్లనువ్వులతో పూజ చేయడం, అభిషేకం చేయడం, అలాగే శివ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం. అదేవిధంగా అవేమీ అవకాశం లేని పక్షంలో కూడా చక్కగా శివనామాన్ని ఉచ్చరించుకోవడం, ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి పనులు. పాపాలను తొలగించుకుని ఆనందాన్ని పెంపొందించుకోవడానికి ఇవన్నీ ఉపకరిస్తాయన్నమాట. నేటి ఆణిముత్యాలు. ప్రార్థనకు ముఖ్యమైనది హృదయం మాత్రమే, కంఠం కాదు. యోగ ప్రక్రియలో సమాధి స్థితిలో జీవాత్మ పరమాత్మల సంయోగాన్ని తెలుసుకోగలగడమే మోక్షం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి ఇంట్లోనూ కూడా దైవ సంబంధంగా తెలుసుకోవలసినటువంటి ముఖ్యవంతమైనటువంటి విశేషాంశాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తమ పూజా మందిరంలో 5 దేవీ దేవతలను పూజ చేయాలి. అంటే 5 దేవీ దేవతలకు పూజ జరగాలి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ఆ దేవతలు ఎవరంటే గణపతి, శివుడు, విష్ణువు, సూర్యుడు, దుర్గాదేవి. ఏ దేవతా పూజకైనా సరే సంకల్పం, శ్రద్ధ, ఏకాగ్రత అనేటువంటివి చాలా అవసరం అని చెప్పేసి గుర్తెరగాలి. అలాగే ప్రతి ఇంట్లో కూడా 2 శివలింగాలు, 3 గణేశ ప్రతిమలు, 2 శంఖాలు, 2 సూర్య ప్రతిమలు, 2 దుర్గామూర్తులు, 2 గోమతి చక్రాలు, 2 సాలగ్రామాలు పూజ చేయటం అశాంతికి కారణమవుతుంది. అందుచేత అత్యధిక సంఖ్యలో ఉండకూడదు, ఒకటే ఉండాలి.
ఏ దేవతా విగ్రహం అయినా సరే ఒకటే ఉండాలి. ఒకటిని మించి విగ్రహాలు పూజ చేయటానికి పనికిరావు. అంటే మనం గృహంలో పూజ చేసేటప్పుడు ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు, శివలింగాలు 2 ఉండకూడదు, అట్లా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా సాలగ్రామం ఉంటే దానికి ప్రాణప్రతిష్ఠ అవసరం అనేటువంటిది లేదు. ఈ సాలగ్రామాలు కూడా 2 ఉండకూడదు ఇంట్లో. అలాగే దుర్గాదేవికి 1, సూర్యునికి 7, గణపతికి 3, విష్ణువుకి 4, శివునికి మన ఇష్టం వచ్చినట్టుగా హాయిగా ఆనందంగా ప్రదక్షిణాలు చేయొచ్చు ఇంట్లోనే. అంటే ఆత్మ ప్రదక్షిణం అనేటువంటిది చేస్తాం. ఈ ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు దేవునికి ఎదురుగా మాత్రం చేయొద్దు, పక్కగా నిలబడి చేయండి. ఎందుచేతనంటే మన పృష్ఠభాగం భగవంతునికి చూపకూడదు కాబట్టి. వీపు భాగాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతునికి చూపకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడు దేవతా విగ్రహాలు మీ కంటికి ఎదురుగా ఉంటే పక్కకి జరిగి అక్కడ ప్రదక్షిణం చేయండి, సత్ఫలితాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో చాలా విశిష్ట స్థానాన్ని పొందాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కాసంత ఉపయోగపడక పైనుండి కర్రపెత్తనము చేసెడు వైఖరిమాని వచ్చి నా చిత్తాన నిలుము. లో సాయపడునట్లు చూపి వెసగోతిలోన దింపకు మహీసార వేములవాడ రాజరాజేశ్వర స్వామి. ఓ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కాసంత ఉపయోగపడక నువ్వు లోకనాయకుడివి, విశ్వేశ్వరుడివి. ఈ విశ్వాధినాయకుడవైనటువంటి నీవు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వలె నీవు కూడా మాతో ప్రవర్తించకయ్యా. కాసంత ఉపయోగపడక మమ్మల్ని పాలించే నాయకులు కాసంత ఉపయోగపడక కొద్దిగా కూడా ఉపయోగపడకుండా ఈ ప్రజలకు పైనుండి కర్రపెత్తనము చేసెడు వైఖరిమాని. పైనుండి కర్రపెత్తనం మాత్రం చేస్తారు ఈ నాయకులు. అందరూ కూడా ప్రజల కోసమే వారందరూ ప్రతిక్షణము అంకితమైనట్లుగా మాట్లాడతారు. కర్రపెత్తనం చేయటానికి, పదవిలో ఉండటానికి పోటీలు పడతారే తప్ప ప్రజల కోసం ఎవరూ పట్టించుకోరయ్యా. నువ్వు లోకనాయకుడివి, నువ్వు కూడా అదే విధంగా ఉండకు. కాసంత ఉపయోగపడక పైనుండి కర్రపెత్తనము చేసెడు వైఖరిమాని వచ్చి నా చిత్తాన నిలుము. నాయకుడైన వాడు ఏం చేయాలి? ఎవడు బలహీనుడో, ఎవడు భయస్థుడో వాడి దగ్గరికి వచ్చి వాడికి ధైర్యాన్ని చెప్పి, నేనున్నాను నీకు, నువ్వేం భయపడకు అని చెప్పి వాడికి ఒక దృఢత్వాన్ని, ధైర్యాన్ని కలిగించాలి. నువ్వు లోకనాయకుడివి కనుక నువ్వు వచ్చి ఈ కర్రపెత్తనం చేయటం పైన ఎక్కడో ఉండి ఆ లక్షణాలు అవన్నీ కూడా మానేసేయి. నా చిత్తాన నిలుము, వచ్చి నువ్వు నా మనస్సులో నిలు. నా పక్కన గనక నీవు ఉన్నట్లయితే నేను ధైర్యంగా ఉంటా, నా కోసం ఈ పరమేశ్వరుడున్నాడు అని. ఒక నాయకుడు గనక ప్రక్కకి వచ్చి నిలబడినట్లయితే బలహీనుడైనటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు. ఈ నాయకుడు నా తోడున్నాడు, నాకే ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా ఈయన పరిష్కరిస్తాడు, ఈయన సహాయం కలిగిస్తాడు నాకు అని వాడు నమ్ముతాడు. ఆ నాయకుణ్ణి అంటిపెట్టుకుని ఉంటాడు. నేను నిన్ను అలా నిరంతరం అంటిపెట్టుకుని ఉండాలంటే నువ్వు కర్రపెత్తనం చేయటం మానేసి వచ్చి నా మనస్సులో నిలు. వచ్చిన చిత్తాన నిలుము, లో సాయపడునట్లు చూపి వెసగోతిలోన దింపకు. ఏదో ఇచ్చినట్టే ఇచ్చి నన్ను గోతిలో దించేటువంటి ప్రయత్నాలు, ఆ పథకాలు, ప్రణాళికలు వెయ్యకు. లో సాయపడునట్లు చూపి ఏదో కాస్త విదిల్చి వెసగోతిలోన దింపకు, నన్ను గోతిలో దించకయ్యా. మహీసారా,
వేములవాడ రాజరాజేశ్వర స్వామి. లోకసారమంతా తెలిసినటువంటి వాడవు. ఇక్కడ లోకంలో ఏం జరుగుతున్నదో మా కళ్ళ ఎదురుకుండా మేం చూస్తున్నావు. నువ్వు లోకసారం తెలిసిన లోకనాయకుడివి, విశ్వనాయకుడివి. ఈ విధంగా కాకుండా నీవు ప్రేమతో భక్తితో ఉన్న మా దగ్గరకు వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి నీవు కరుణతో మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ చమత్కారంగా చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి వేములవాడ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. వెంకటేశ్వర స్వరూపము సర్వదేవతాత్మకును ప్రతిపాదన చేస్తూ వివిధమైన ఉపాసనా సంప్రదాయాల వాళ్ళు వివిధ పద్ధతుల్లో దర్శించారు. వారి వారి ప్రమాణాలు వారు చూపిస్తున్నారు. ఇతరు సుబ్రహ్మణ్యుడు అన్నానికి వారి ప్రమాణం వారుకుంటే, శక్తి అని చెప్పేవారు వారి ప్రమాణాలు వారు చూపిస్తున్నారు. మొత్తానికి విష్ణు అనబడేటువంటి పురాణ సంప్రదాయాన్ని, ఆగమ సంప్రదాయాన్ని, వైదిక సంప్రదాయాన్ని అంగీకరిస్తూ సర్వదేవతాత్మకుడిని సమన్వయించుతూ అన్నమయ్య చెప్పినటువంటి మరి యొక్క సంస్కృత కీర్తన ప్రస్తావన చేసుకున్నాం. బ్రువంతి బౌద్ధా బుద్ధయితి స్తువంతి భక్తా సులభయితి. ఇది పల్లవిగా వస్తున్నది. బ్రువంతి అంటే చెప్తూ ఉన్నారు అని అర్థం. ఏమని? బౌద్ధులు బుద్ధుడు అని చెప్తున్నారు. స్తువంతి భక్తా సులభయితి, భక్తులు ఈతన్ని సులభ ప్రసన్నుడని చెప్తున్నారు. సులభ అంటే తేలిగ్గా లభించేవాడు, భక్తికి సులభంగా లభిస్తాడని భక్తులు చెప్తున్నారు. అంటే భాగవత సంప్రదాయం ప్రకారంగా భక్తులను అనుగ్రహించే భగవానుడితడు. ఇక బౌద్ధుల సంప్రదాయం ప్రకారంగా ఇతడు బుద్ధ స్వరూపమే. ఇక్కడ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు స్వామిని వర్ణిస్తూ చెప్పిన ఒక శేషపద్యం కూడా ఈ సమయం స్ఫురిస్తూ ఉన్నది. దాన్ని భావన చేసి సమన్వయిస్తే మరింత అందంగా ఈ సమన్వయతత్వం బోధపడుతుంది. నగ్నస్వరూప సౌందర్య దర్శన వేళ భైరవమూర్తి వైభవము కంటి క్షీరపూర్ణ ఘటాభిషేక సంభ్రమ వేళ జినదేవమూర్తి విన్ననువు కంటి కర్పూర కస్తూరి కాలేపనాభిషేకము వేళ ఔమాపతమును కంటి హైమోత్తరీయ సమర్పణార్హణ వేళ పరశక్తిమూర్తి సుందరత కంటి మంగతాళి ధరించి సర్వాంగ శోభ వెలయు వేళ నీ విష్ణుత్వమెలమిగంటి సర్వదేవతాత్మకమై జరుగు నీదు శుక్రవారాభిషేకముత్సుకత కంటి. ఇక్కడ శుక్రవార అభిషేక వేళ వెంకటేశ్వర మూర్తిని చూడగా కలిగిన భావన చెప్పారు వేటూరు వారు. ఇది నగ్నస్వరూప సౌందర్య దర్శన వేళ భైరవమూర్తి వైభవము కంటి. ఆ విగ్రహాన్ని చూస్తే ఇది భైరవమూర్తి అనిపిస్తున్నది. అందుకే అన్నమయ్య అన్నాడు ఆది భైరవుండనుచు అని. క్షీరపూర్ణ ఘటాభిషేక సంభ్రమ వేళ ఆ పాలధారలతో అభిషేకం చేస్తూ ఉంటే జినదేవమూర్తిగా అటు గోమటేశ్వరుడైనటువంటి జైనుల దైవం వలె గోచరిస్తున్నాడు. కర్పూర కస్తూరికా లేపనాభిషేకము వేళ ఇక కర్పూరము కస్తూరి మొదలైన లేపనములతో కూడిన అభిషేకం చేసేటప్పుడు ఉమాపతి స్వరూపము అనగా ఔమాపతము అనే మాటలో ఉమాపతి స్వరూపం అని అర్థం. ఆ ఉమాపతి అయిన శివుని స్వరూపం గోచరిస్తున్నది. హైమోత్తరీయ సమర్పణ అర్హణ వేళ అంటే చక్కని బంగారు ఉత్తరీయం ఇచ్చేటప్పుడు పరశక్తిమూర్తి సుందరత గంటి పరశక్తిమూర్తిగా గోచరిస్తున్నది. ఇక ఆ తర్వాత నీ విష్ణుత్వమెలమి గంటి సర్వదేవతాత్మకమై జరుగు నీదు. మొత్తానికి సర్వదేవతాత్మకుడు అనే భావాన్ని ప్రతిపాదన ఈ భక్తకవి కూడా చేశారు. ఇప్పుడు అన్నమయ్య యొక్క బ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి చరణాలు మనం పరిశీలిస్తే గదంతి కిల సాంఖ్యాస్త్వాం పురుషం పదవాక్యజ్ఞ పదమితి చ
విదంతి త్వాం వేదాంతిన సదా బ్రహ్మల సత్పదమితి చ బ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి. ఇక్కడ ఈ సంస్కృత కీర్తన చూస్తుంటే అన్నమయ్య సంస్కృత భాషలో కూడా ఎంత మహాపండితుడో తెలుస్తున్నది. అనేక సంస్కృత కీర్తనలు అన్నమయ్య ఉన్నాయి. అందులో కూడా శృంగార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు కనబడతాయి. కొన్ని శృంగార కీర్తనలు పరిశీలిస్తూ ఉంటే జయదేవుడు మళ్ళీ అవతరించాడా అనిపిస్తుంది. అలా రచించారు కొన్ని పటిష్టమైన వైరాగ్య బోధనతో కూడిన సంస్కృత కీర్తనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్కృత కీర్తనలో కూడా సంస్కృత భాష పాఠవం బాగా కనబడుతుంది. ఆ భాష తెలిసిన వాళ్ళు ఇందులో అన్నమయ్య ప్రతిభ మరింతగా తెలుసుకోగలరు. బ్రువంతి, స్తువంతి, గదంతి, విదంతి, జపంతి, లపంతి, భణంతి ఇలాంటి శబ్దములు చూపిస్తారు. గృణంతి ఇన్ని రకాలుగా చెప్పేటప్పుడు ఇన్ని విధములుగా చెప్పవచ్చా అనిపించేటంత భాషా పటిమ ఈయన దగ్గర ఉన్నది. ఇప్పుడు బ్రువంతి అంటే పలుకుతున్నారు, స్తువంతి అంటే స్తుతిస్తున్నారు. భక్తులు సులభుడవని స్తుతిస్తున్నారు, బౌద్ధులు బుద్ధుడు అని పలుకుతున్నారు. ఆ చెప్పేటప్పుడు పలుకుతున్నారు ఎక్కడ అనాలి, స్తుతిస్తున్నారు ఎక్కడ అనాలో అన్నమయ్యకు తెలుసు. ఇప్పుడు గదంతి కిల సాంఖ్యాస్త్వాం పురుషం పదవాక్య జ్ఞాపదమితి చ. సాంఖ్యులు అనగా ప్రకృతి తత్వవాదులు. వీళ్ళ ఉద్దేశంలో ఈ ప్రకృతి అంతా 24 తత్వములతో కూడి ఉన్నది అంటారు. వాళ్ళు ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరించరు. కానీ వాళ్ళకు కూడా తెలియకుండానే ఈశ్వరుని మరొక పేరుతో అంటున్నారు. ఏమని అంటున్నారంటే పురుషం అన్నారు. ఇక్కడ పురుషుడు అంటారు. 25వ వాడిని పురుషుడు అంటారు వాళ్ళు. ఆ పురుషుడు నువ్వే కదయ్యా, వాళ్ళు చెప్పే పురుషుడు నువ్వే. ఇలాగ సాంఖ్యులు పురుషుడని చెప్పేది ఈ స్వామిని. పదవాక్య జ్ఞాపదమితి చ. పదవాక్యజ్ఞులు అనగా శబ్దబ్రహ్మస్వరూపులు. వీళ్ళు శబ్దబ్రహ్మవాదులు అంటారు వీళ్ళని. అంటే శబ్దబ్రహ్మమే ఈ జగతికి హేతు అని చెప్పేటువంటి శబ్దవాదులు. ఈ శబ్దవాదులు చెప్పే శబ్దస్వరూపము వెంకటపతి రూపమే. విదంతి త్వాం వేదాంతిన సదా బ్రహ్మలసత్పదమితి చ. వేదాంతులు తెలుసుకుంటున్నారు అన్నాడు ఇక్కడ. వాళ్ళు చెప్తున్నది తెలుసుకుంటున్నారు అంటే వాళ్ళ అనుభవంతో గ్రహించి చెప్తున్న మాట ఏమిటి అంటే ఇతడు పరబ్రహ్మ అని చెప్తున్నారు. జపంతి మీమాంసకాస్త్వాంచ విపుల కర్మణో విభవయితి. మీమాంసకులు అంటే కర్మతత్వవాదులు. కర్మ వల్లనే ప్రపంచమంతా నడుస్తున్నదని చెప్పినటువంటి వారు ఆ కర్మస్వరూపముగా కర్మ వైభవంగా నిన్నే వాళ్ళు ఆ కోణంలో చూస్తున్నారు. లపంతి నయ సకలా సతతం కృపాళు కర్త కేవలమితి చ. ఇక నైయాయికులు. నైయాయికులు అంటే న్యాయం అనబడే దర్శన శాస్త్రం. ఇది న్యాయ దర్శనము నైయాయికం అని చెప్పబడుతుంది. ఆ నైయాయికులు ఈ న్యాయ దర్శనానికి గౌతముడు ప్రధానమైన మహర్షిగా చెప్తారు. నైయాయికుల ఉద్దేశం ఏంటంటే ఒక కొండంటూ కనబడితే చేసేవాడు కూడా ఉండాలి, అదే న్యాయం. అదేవిధంగా సృష్టి అంటూ కనబడితే కర్త అంటూ కూడా ఉండాలి, ఆ కర్తయే నువ్వు. నైయాయికులు చెప్పే కర్త ఆ పరమేశ్వరుడే. భజంతి వెంకటపతే మునయో అనిమాదిప్రదమతులమితి. మునులు అంటే రకరకాల సాధకులైన యోగులు అనిమాది సిద్ధులిచ్చే సాటి లేనిటువంటి స్వరూపము నీది అని అంటారు. గుణవంతం నిర్గుణం పునరితి గుణంతి సర్వే కేవలమితి చ. కొందరు గుణవంతుడివని సగుణవాదులు చెప్తూ ఉంటారు, నిర్గుణుడివని నిర్గుణవాదులు చెప్తూ ఉంటారు. మొత్తానికి కేవల స్వరూపుడు నువ్వు, అన్నీ అయి ఏకంగా మిగిలినటువంటి పరతత్వాను నువ్వని ప్రతిపాదన చేశారు. మనం మునుపు చెప్పుకున్నట్లుగానే ఇది కేవలం వెంకటేశ్వరునికి సంబంధించిన వాదన మాత్రమే కాకుండా సర్వవాదములు కూడా ఒక గొప్ప వస్తువుని అంగీకరిస్తున్నాయి. ఆ గొప్ప వస్తువే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నాకు వెంకటేశ్వరుడు అనే ప్రతిపత్తితో కూడిన శరణాగతి కలిగిన అనన్య భక్తి. ఈ అనన్య భక్తి తప్పకుండా ముక్తినిస్తుంది. అందుకే అన్ని వాదములు, అన్ని సిద్ధాంతములు, అన్ని శాస్త్రములు తెలుసు అన్నమయ్యకి. అన్ని శాస్త్రములు ఏమేమి చెప్పారు అని తెలుసుకుని ఆ శాస్త్రములు చెప్పిన పరమ వస్తువు నువ్వేనయ్యా అని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ సంప్రదాయం మనకి అనేక మహర్షుల రచనలో కనబడుతూ ఉంటుంది. యోగ వాసిష్ఠంలో అయితే కశ్చిత్ సా శివయుక్త్యుక్తాశ్చిత్ బ్రహ్మేత్యుదాహృత కశ్చిత్ విష్ణురితి ప్రోక్త కశ్చిత్ శూన్యమితి స్మృత. కొంతమంది బ్రహ్మ అని, కొందరు శివుడని, కొందరు శూన్యమని, కొందరు విష్ణువని చెప్తూ ఉంటారు. అలాగా ఏ పరతత్వాన్ని ఉద్దేశించి పలు విధములు చెప్తున్నారో ఆ పరతత్వం ఈ వెంకటపతి. ఇలాంటి మాటే మనకు పరంపరాగతమైన శ్లోకం ఉన్నది. ఈ శ్లోకం నిజానికి ప్రతివారు, ప్రతి మతస్థులు గుర్తుపెట్టుకుంటే అసలు మత కలహాలు అనేవి ఉండవు. ఎందుకంటే ఒకే పరతత్వాన్ని ఒక్కొక్క రకంగా చూస్తుంటారు. అయితే సాధకులు, యోగులు ఎప్పుడు వాదాల జోలికి వెళ్ళరు. కేవలం సిద్ధాంతాలు పట్టుకుని కొట్టుకునే వాళ్ళకు మాత్రమే ఈ మాటలు. కానీ నిజమైన సాధకులకి, నిజమైనటువంటి భక్తులకి, నిజమైన మత సిద్ధాంత అవలంబకులకి వాదాలు, కలహాలు ఉండవు. మతాన్ని అడ్డు పెట్టుకుని దుర్మార్గులు మాత్రమే కలహాలు సృష్టిస్తూ ఉంటారు. కనుక కలహబుద్ధి, ద్వేషబుద్ధి, భేదబుద్ధి
ఏ సిద్ధాంతంలోనూ అంగీకరించరు. అందుకు నిజమైన సాధకులు వాటిని అంగీకరించని చెప్తూ మనకు పరంపరాగతమైన శ్లోకం ఉన్నది. అది మహానాటకర్త రచించారంటారు. యం శైవాస్సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో బౌద్ధ బుద్ధ ఇతి ప్రమాణపటవకర్తేతి నైయాయికాః అర్హన్నిత్యత జైన శాసనరత కర్మేతి మీమాంసకాః సోయం వో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరిః. ముల్లోకాలకి పతి అయిన హరి ఒకడున్నాడు. ఆ హరిని శైవులు శివుడు అని కొలుచుకుంటున్నారు, వేదాంతులు బ్రహ్మం అంటున్నారు, బౌద్ధులు బుద్ధుడు అంటున్నారు, నైయాయికులు కర్త అని అంటున్నారు, జైన సిద్ధాంతం వాళ్ళు అర్హతుడు అని అంటున్నారు, మీమాంసకులు కర్మ అని చెప్తూ ఉన్నారు. అలాగా ఏ హరిని ఉద్దేశించి వీళ్ళందరూ ఈ మాటలు అంటున్నారో ఆ హరి మమ్మల్ని అనుగ్రహించి వాంఛిత ఫలమిచ్చుగాక ఇలా అనుకునుంటే ఇంకా ఏ వివాదము లేదు. ఇలాంటి భావమే మహిమ్న స్థితిలో పుష్పదంతుడు కూడా చెప్తున్నాడు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమద పథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజికుటిల నానాపతిషాం రుణామేకో గమ్య త్వమసి పయసామర్ణవ ఇవ. దీని భావం ఏంటంటే త్రయీ అంటే వేదమతం, సాంఖ్యము సాంఖ్యమతం, యోగము యోగ సిద్ధాంతం, ఇక పశుపతి మతం పాశుపతము, వైష్ణవం ఇలాగ చెప్పబడుతూ రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఇది గొప్పది ఇది తక్కువది అని అనుకుంటుంటారు, కానీ ఇవి వారి వారి అభిరుచుల్ని అనుసరించి ఏర్పరిచిన మార్గములే. ఈ మార్గములని నదులు వంటివి, ఆ పరతత్వం సముద్రం వంటివాడు. ఇంత చక్కటి సమన్వయం అద్భుతం ఇది. ఈ వాక్యాన్ని స్వామి వివేకానంద హిందూ మతం గురించి చెప్తూ అమెరికాలో మొట్టమొదటి ఉపన్యాసంలో చెప్పారు. ఇక్కడ పుష్పదంతుడు చెప్పిన ఈ శ్లోకాన్ని నదులన్నీ ఒకే సముద్రానికి చేరుతాయి అన్నట్లుగా మతములన్నీ ఒకే సత్యానికి చేరుతాయి. ఇది తెలిసినప్పుడు సర్వమతములు సమన్వయింపబడతాయి. అది కావలసినది. అలాంటి సమన్వయ సూత్రంతో వెంకటపతిని దర్శించమని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రతిపాదించిన ఒక అద్భుతమైన భావం ఇది. ఇదే మనకి సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి నీరు సముద్రాన్ని చేరినట్లుగా ఏ దేవతకి చేసిన నమస్కారమైనా ఆ కేశవునికే చేరుతుంది. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అయితే కొంతమంది శంకరం ప్రతిగచ్చతి అని మార్చుకున్నారు, వాళ్ళకి శంకర ప్రీతి చేత. ఏదేమైనప్పటికీ కూడా ఒకే పరతత్వము అను ఉద్దేశంతో తన ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ విధంగా అనేక మంది యుగాల నుంచి వెంకటపతిని రకరకాల చర్చలు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వారి ఇష్టదైవాన్ని వెంకటేశ్వరుడు దర్శించారు. అంతేగాని వెంకటేశ్వరుడు ఏ ఒక్కరు కూడా వదులుకోలేని దైవము, ప్రతివారి హృదయంలో ఉన్న అంతర్యామి. ఆ కారణం చేతనే అందరివాడు వెంకటేశ్వరుడు అనే భావం అన్నమయ్య ఈ కీర్తన ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. అటువంటి వెంకటపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. శ్రీరాముడు తన భక్తుడి గొప్పదనం అందరికీ తెలిసేలాగా చేయాలనుకున్నాడు. సముద్రాన్ని దాటే అవకాశాన్ని హనుమంతుడు కల్పించాడు. ఆగు అని మనం ఒక మాట విన్నాం. ఎక్కడ? హనుమంతుడు తాను సముద్రం దాటేటప్పుడు సముద్రం నుంచి వచ్చినటువంటి ఎన్నెన్నో మనకు విఘ్నాలు వచ్చాయి కదా. ఆగయ్యా ఆగు, కాస్త దాటేస్తున్నాను అని తాను వెళ్ళిపోయాడు. ఇంకేం దాటేస్తున్నాం? ఆయన ఎవరికీ సాధ్యం కాని సముద్ర లంఘనాన్ని చాలా సులభంగా చేశాడు. ఒక ఆవు గిట్టె గుర్తులో నీళ్లు పోస్తే దాన్ని దాటడం ఎంత సులభమో అంత సులభంగా దాటాడు. ఎంత 4-4.5 నిమిషాల్లో దాటేశాడని చెప్పచ్చు. సంసారాన్ని కవులు సముద్రంతో పోలుస్తారు. ఆ సంసార సాగరాన్ని తన భక్తుల చేత హనుమంతుడు సులభంగా దాటిస్తాడు. అయిపోయింది. రావణాసురుణ్ణి చూస్తూనే అందరికీ భయం, చూస్తూ ఉండగానే భయం అవుతుంది అక్కడ చూస్తూ ఉండగానే. అటువంటిది ఆ రావణాసురుని గడ్డిపూసలాగా చూశాడట మన స్వామి. బుద్ధి చెప్పి తిరిగి వచ్చాడు. ఇది ఆయన గొప్పతనం. అటువంటి హనుమంతుడు అందరినీ రక్షించుగాక అని చెప్తూ ఉల్లంఘ్య సింధో
సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం ఆదాయ తేనైవ దదాహ లంకాం దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం నమామి తం ప్రాంజలిరాంజనేయం. సముద్రపు నీటిని సులభంగా దాటివేసి జానకీదేవి యొక్క దుఃఖమనే అగ్నిని తీసుకుని దాంతోనే లంకను తగలబెట్టినటువంటి ఏ గొప్ప వీరుడైతే ఉన్నాడో ఆ ఆంజనేయ స్వామికి అంజలి ఘటించి నమస్కరిస్తున్నాను. ఇది ప్రహస్తుడు చేసినటువంటి స్తోత్రం. చాలా మంచి స్తోత్రం. దీన్ని రామాయణ యొక్క పారాయణంతో ధ్యాన శ్లోకంగా చెప్తారు. భవ సముద్రము దాటివేసియు మంబోటుల మరోవైతివి అని స్వామీజీ యొక్క భజనలో రచించారు. ప్రపంచంలో మోక్షానికై ప్రయత్నిస్తున్నవారు, మోక్షాన్ని పొందినవారు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే తాము భవసముద్రాన్ని దాటి ఇతరులకు కూడా దాటిస్తారో, ఎవరిని ఇతరుని కూడా, వారినే మహాత్ములని, సద్గురువులని కూడా అంటారు కదా. అటువంటి వారితోనే మనకు ప్రయోజనం. ఆంజనేయ స్వామి కూడా ఊరికే సముద్రాన్ని దాటి వచ్చాడంటే మనం గొప్పగా చెప్పుకునేవారం కామేమో, వదిలేసేవాళ్ళమేమో ఆ కథను. కానీ ఆయన సముద్రాన్ని దాటి సీతామాతను దర్శించి ఆమెను ఓదార్చి రావణాసుడికి బుద్ధి చెప్పి లంకను కాల్చి కూల్చి తన బలాన్ని, తన వానర సేనా బలాన్ని, రాముడి యొక్క పరాక్రమాన్ని లంకా నగరవాసులకు తెలిపి ఆయన వచ్చాడు రాముడి దగ్గరికి. అంటే అందుకని కనుక సముద్రాన్ని దాటి వచ్చినవాడు అని మనం కీర్తిస్తున్నాం. అటువంటి ఊరికే అట్లా అంటున్నాం, కానీ దాని అర్థం అంతా అదే. ఎంత పెద్ద కార్యక్రమం చేసి వచ్చాడు కాబట్టి మాటిమాటికి సముద్రం దాటి వచ్చినవాడయో సముద్రం అంటే ఏదో గొప్ప సముద్రం అనుకున్నాం. గొప్ప పనులు చేశాడు సముద్రం దాటిన తర్వాతనే చేసింది. సముద్రం అంత గొప్ప కాలేదేమో ఆంజనేయ స్వామికి. హనుమంతుడు సద్గురువు, స్వార్థానికి కాక ఇతరులకే జీవించాలని లోకానికి తెలిపినటువంటి. ఎవరూ స్వార్థానికి జీవించకూడదు, మనమంతా ఇంకొకరి కోసం జీవించాలా అని తెలిపినటువంటి వాడు హనుమంతుడు. ఓం నమో హనుమతే నమః.